మందు ఎంత మంచిదైనా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ థాట్ ప్రాసెస్ కూడా అవుట్డేటెడ్ అయ్యి చాలా రోజులు అయి ఉంటుంది. మన పిల్లలకే మనం నచ్చం. బికాస్ ఎప్పుడు మీరు అప్డేట్ అవ్వగలిగారంటే యూ మస్ట్ ఇమేజిన్ ఏ ఫ్యూచర్ ఫ్రమ్ 2035. ఎందుకంటే ఆర్డినరీ పీపుల్ థింక్ ఇన్ ఇయర్స్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ థింక్ ఇన్ డికేడ్స్. ఇవాళ మన ఇండియా నెక్స్ట్ 2 డికేడ్స్ ఆలోచిస్తుంది. అట్లీస్ట్ 2032 వరకు మనం ఎలా ఉండాలని ఆలోచిస్తుంది. వన్ యూ థింక్ ఇన్ డికేడ్, ఈ దశాబ్దంలో ఏం చేయగలం ఎప్పుడైతే ఆలోచించారో బీ హ్యాక్ అనే గోల్స్ పెట్టుకుంటారు. మన రాజమౌళి గారు గ్రేట్ ఎగ్జాంపుల్ దానికి. మీకు ఎక్కడ అత్యంత తపన ఉంది, మీకు తపన లేని పనులు చేస్తే మీకు డబ్బులు వస్తాయేమో కానీ జబ్బులు కూడా వస్తాయి. ఎంతమంది బిల్డర్స్కి ఓ 40-50 వచ్చేటప్పటికి బీపీలు షుగర్లు ఇవన్నీ రావు చెప్పండి. సో బిజినెస్ అంటేనే టెన్షన్ అని చాలామంది బిజినెస్ కూడా రావట్లేదు, వాళ్ళ వారసులు కూడా. బిజినెస్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆంటర్ప్రినర్షిప్. రియల్ ఎస్టేట్లో రియల్ ప్రీనర్స్ అంటాం. ఎప్పుడైతే మీ అంతర్ప్రేరణ నుంచి మొదలు పెట్టారో వాళ్ళని ఆంటర్ప్రినర్ అంటారు. సో ఎందులో లాభం ఉందో అందులో మనం ఎంటర్ అయితే అది ఎంటర్ప్రినర్ అంటారు. ఇవాళ ఎంటర్ప్రినర్స్ చాలామంది ఉన్నారు, ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వన్స్ మీకు అత్యంత తపన ఉంటే, ఇప్పుడు చూడండి రాజమౌళి గారికి సినిమాలు చేయడం అన్నది అత్యంత తపన. ఆయన ప్రపంచ సామర్థ్యాన్ని ఒక్క రోజులో డెవలప్ చేసుకోవాలా. ఛత్రపతి నుంచి అలాగా ఒక్కొక్క సినిమాకి ఆయన టీం, నేషనల్ టీం నుంచి ఇంటర్నేషనల్ టీం వరకు బిల్డ్ చేసుకున్నాడు. సో ఎప్పుడైతే మీకు వరల్డ్ క్లాస్ టీం ఉందో దెన్ మీరు చేసిన స్క్రిప్ట్ ఎంత బడ్జెట్, ఎంత అమౌంట్ పెడతారు, ఎంత వస్తుంది, మీకు ప్రొడ్యూసర్ కూడా ఆటోమేటిక్గా దొరుకుతాడు. మనకి ఇక్కడ ప్రొడ్యూసర్ ఇనీషియల్గా మనకి ఎవరైనా మనకి ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, లేదా ఒక బ్యాంక్ అయి ఉండొచ్చు. అల్టిమేట్ ప్రొడ్యూసర్ మనకి కస్టమరే. ఎప్పుడైతే మీకు బీ హ్యాక్ బిగ్ హైరీ అడాషియస్ గోల్ అంటారు, అంటే ఒక 5-10 ఏళ్లలో మీరు ఎన్ని మిలియన్ స్క్వేర్ ఫీట్ మీరు చేయాలనుకున్నారు. నాకు ఇందు గారు ఫస్ట్ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ అనుకునేవారు, అది ఆయన బీ హ్యాక్ 2012లో. దాని తర్వాత ఇవాళ కొన్ని మిలియన్స్ అయిపోయింది. సో తర్వాత గల్ఫ్ కోడ్కి వచ్చారు. సో ఎప్పుడైనా మీరు ఒకటి నెక్స్ట్ 10 ఏళ్లలో ఆలోచిస్తే యూ కెన్ సెట్ ఏ బీ హ్యాక్. అది డిక్లేర్ చేయాలి. ఎప్పుడైతే డిక్లేర్ చేశారో మీ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మారుతుంది.